ఈరోజు మేము గ్లాస్ లైనింగ్ కంపెనీ బికమ్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ అని రిఫ్లెక్ట్ అవ్వడానికి న్యూ లోగో లాంచ్ చేస్తున్నాం. అలాగనే కంపెనీ నేమ్ కూడా స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్గా మార్చాం. కంపెనీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కంపెనీ, కంప్లీట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ఫార్మా అండ్ కెమికల్, ఫుడ్కి, ప్రాసెస్కి మా కంపెనీని ప్లాట్ఫామ్ రెడీ అయింది. కాబట్టి కంపెనీకి రిఫ్లెక్షన్ అవ్వాలి కస్టమర్తో. మా బిజినెస్ కంప్లీట్ ఇంజనీరింగ్ బిజినెస్. సో అవర్ కంపెనీ లోగో ఆల్సో ఇట్ విల్ షోయింగ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్తో మా కొత్త లోగో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అంతకుముందు లోగో, పాత లోగో ఏంటంటే స్టాండర్డ్ గ్లాస్ అని చూపిస్తుంది. దాని గురించి ఇప్పుడు ఈరోజు మేము కంపెనీ పేరు నేమ్ చేంజ్ చేశాం కాబట్టి స్టాండర్డ్ గ్లాస్ నుంచి స్టాండర్డ్ ఇంజనీరింగ్, అందుకని న్యూ లోగో కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్ అనేటట్టు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మార్చడం జరిగింది. న్యూ లోగో లాంచ్ చేశాము. కంపెనీ కంప్లీట్గా ఇంజనీరింగ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పాతది గ్లాస్ లైనింగ్ చేసేవాళ్ళు. మా బిజినెస్ గ్లాస్ లైనింగ్ 30%, అది కంటిన్యూ గ్రో అవుతున్నాము ఇయర్ ఆన్ ఇయర్ 20%. కానీ గ్లాస్ లైనింగ్ గ్రో అవుతూ కూడా ఇంజనీరింగ్ 70% చేస్తున్నాము. సో కంపెనీ పీపుల్కి రిఫ్లెక్ట్ అవ్వడానికి నేమ్ ద్వారా ఇంజనీరింగ్ అనే కంపెనీని స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని పెట్టాము. గ్లాస్ లైనింగ్ కూడా చేస్తాం, కంటిన్యూ చేస్తాం. మేము జపాన్ కంపెనీ ఏజే ఇంక్తో జపాన్తో కొలాబరేషన్ అయి ఉన్నాము. వాళ్ళు మాకు ఇండియన్ ప్రమోటర్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఈ కంపెనీలో. మాది హైదరాబాదు. ఆల్ ఓవర్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఈజ్ హైదరాబాదు. మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 10 ఫెసిలిటీస్ ఉండే. చెన్నైలో ఒక ఫెసిలిటీ ఉంది, చెన్నైలో ఇంజనీరింగ్ ఆఫీస్ ఉంది. అలానే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి.